తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా. పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్. మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్. డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్, కేస్ బుక్డ్. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రాణా కేసెస్. ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్, హెరాస్డ్, అరెస్టెడ్ కేటగిరీలో. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్ వీఆర్ లో ఉన్నారు. అంటే లిటరల్ గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు. వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్. మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీ. ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి, బెల్ట్ షాపులు నడిపించాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర కలెక్షన్ దగ్గర నుంచి, పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడపడం దగ్గర నుంచి, నడిపించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డబ్బుల దగ్గర నుంచి, ఆయా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, లాటరైట్, క్వాడ్స్, శాండ్, సిలికా, ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చే దగ్గర నుంచి, నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపించడం దగ్గర నుంచి, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్ళను సైతం బెదిరించి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు, ఇది ముఠా నాయకత్వం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు. మరి దీన్ని ఎన్నిక అని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకెళ్లేటువంటి పార్టీ కనుక ఈ రోజు ఏదైతే ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, చరిత్రని తిరగరాయబోతుంది. ఈ రోజు ఆ రెండిట్లపైన కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్యబద్ధంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు మీరు నామినేషన్స్ ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో 11 మంది వేశారు, అలాగే ఒంటిమిట్టలో 11 మంది వేశారు. ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్. గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. ఈ రోజు 11 నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామ్యంకి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరిని ఏ ఓటర్ని కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం వీరన్ని కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, పులివెందుల్లో ఈ రోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు. పులివెందుల్లో ఎటువంటి దారుణాలు కూడా, ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కనుక రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే నాటికి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నారు. తెలుగుదేశం విజయకేతనం ఎగరబోయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.